హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యూటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మనం మన స్పోకెన్ హిందీ బుక్ నుంచి పేజ్ నెంబర్ 68లో ఉన్న ప్రశ్నవాచక పదాలు చూడబోతున్నాం. ఇప్పటికే ఈ బుక్ నుంచి 67 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని వీడియోస్ రూపంలో ఈ సిరీస్లో మీకు అందించడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి ప్లేలిస్ట్ అని టైప్ చేస్తే మేము మీకు ఆ వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్లో పంపిస్తాం. సో మీరు చక్కగా చూస్తూ హిందీ నేర్చుకోవచ్చు. సో ఈ బుక్ అయితే ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే తెలుగు వాళ్ళు హిందీ నేర్చుకోవడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ బుక్ అనమాట. ఇన్ని కాన్సెప్ట్స్ కవర్ చేసిన బుక్ అయితే ఇప్పటివరకు మార్కెట్లో అవైలబుల్గా లేదు. ఇప్పటికే ఎవరైతే 67 పేజెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చూసుంటారో వాళ్ళకి ఈ బుక్ డెప్త్ ఏంటనేది అర్థమై ఉంటుంది ఇప్పటికీ. సో ఈ బుక్ ఆర్డర్ ఇవ్వడానికి పైన కనిపిస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. మీకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా బై పోస్ట్ మేము పంపించగలుగుతాం. అలాగే మీరు ఇండియాలోనే కాదు వేరే కంట్రీస్లో ఎక్కడున్నా కూడా ఈ బుక్ని మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. పీడిఎఫ్ పంపించగలుగుతాం మేము. పీడిఎఫ్ ఫార్మాట్ కూడా అందుబాటులో ఉందన్నమాట. ఈ బుక్ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఫస్ట్ క్వశ్చన్ వర్డ్ ఏంటి అంటే కిత్నే. కిత్నే కిత్నే అంటే అర్థం ఏంటంటే ఎన్ని లేదా ఎంతమంది అని అర్థం వస్తుంది అనమాట. కిత్నే లోగ్ హై యహా. కిత్నే లోగ్ అంటే ఎంతమంది, హై ఉన్నారు, యహా ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇక్కడ. కిత్నే లోగ్ హై యహా అంటే ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఇలా చెప్పొచ్చు. కిత్నే అంటే ఎంతమంది, ఎంతమంది అంటే కిత్నే లోగ్ అంటే ఎంతమంది అనమాట. నెక్స్ట్ కిత్నే దిన్ తక్ యహా రుకోగే. కిత్నే ఎన్ని, దిన్ దిన్ అంటే రోజులు, ఓకే ఎన్ని రోజులు, తక్ అంటే వరకు ఎన్ని రోజుల వరకు, యహా రుకోగే ఇక్కడ ఆగుతావు ఇక్కడ ఉంటావు. రుక్నా అంటే ఆగడం అనమాట, రుకోగే అంటే ఆగుతావు. కిత్నే దిన్ తక్ యహా రుకోగే అంటే ఎన్ని రోజులు ఇక్కడ ఆగుతావు అని అర్థం వస్తుంది. నెక్స్ట్ చూడండి, కిత్నే పైసే అంటే ఎన్ని డబ్బులు, ఓకే ఎన్ని డబ్బులు. కిత్నే అంటే ఎన్ని, పైసే అంటే డబ్బులు, ఎన్ని డబ్బులు. చాహియే తుమ్హే కావాలి మీకు, కావాలి నీకు లేదా కావాలి మీకు, ఓకే కిత్నే పైసే చాహియే తుమ్హే అంటే ఎన్ని డబ్బులు కావాలి మీకు ఇలా చెప్పచ్చు. నెక్స్ట్ చూడండి, కిత్నే బజే తుమ్ ఖానా ఖాతే హో. కిత్నే బజే ఎన్ని గంటలకు, కిత్నే బజే అంటే ఎన్ని గంటలకు, ఓకే తుమ్ ఖానా ఖాతే హో నువ్వు భోజనం చేస్తావు. ఖానా ఖాతే హో రేపు డైలీ నువ్వు ఎన్ని గంటలకు భోజనం చేస్తావు. సో ఈ విధంగా కిత్నేని ఇన్ని విధాలుగా ఉపయోగించవచ్చు అనమాట. కిత్నే అంటే ఎన్ని అని అర్థం వస్తుంది. కిత్నే దిన్ ఎన్ని రోజులు, కిత్నే పైసే ఎన్ని డబ్బులు, కిత్నే లోగు ఎంతమంది, కిత్నే బజే ఎన్ని గంటలకు ఇలా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ చూడండి, ఆప్కే కిత్నే భాయి బెహన్ హై. కిత్నే ఎంతమంది, ఇంతవరకు ఎన్ని అనే అర్థంలో వచ్చింది, ఎన్ని గంటలకు ఎన్ని డబ్బులు ఇలా ఎన్ని అని అర్థం వచ్చింది. ఇప్పుడు చూడండి కిత్నే అంటే ఎంతమంది అనే అర్థంలో తీసుకుంటున్నాం. కిత్నే భాయి బెహన్ హై. భాయి బెహన్ అంటే సోదర సోదరిమణులు. ఆప్కే తమరికి, కిత్నే భాయి బెహన్ హై అంటే మీకు ఎంతమంది సోదర సోదరిమణులు. నెక్స్ట్ చూడండి, కిత్నే కిలోమీటర్ ఎన్ని కిలోమీటర్లు. కి దూరీ హై యహా సే షహర్ ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ల దూరం, పట్టణం పట్టణం, ఓకే షహర్ అంటే పట్టణం అనమాట, ఓకేనా. సో నెక్స్ట్ కిత్నే దిన్ బాద్ అంటే ఎన్ని రోజుల తర్వాత. తుమ్హారీ చుట్టియా హై నీ సెలవులున్నాయి, ఎన్ని రోజుల తర్వాత నీకు సెలవులున్నాయి అని మనం చెప్పొచ్చు అనమాట. ఇలా కిత్నే అంటే ఎన్ని అలాగే ఎంతమంది అనే అర్థంలో మనం తీసుకోవచ్చు అనమాట, ఓకేనా. ఓకే నెక్స్ట్ చూడండి, కిత్నీ. కిత్నీ అన్నా కూడా ఎన్ని లేదా ఎంతమంది అని అర్థం వస్తుంది. అదేంటి సార్ మరి కిత్నే అంటే ఎన్ని ఎంతమంది అన్నారు, మరి కిత్నీ అన్నా కూడా ఎన్ని ఎంతమంది అంటున్నారు, ఏది ఎప్పుడు ఉపయోగించాలి అని అడిగితే ఇక్కడ పైన మనం చూసిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ చూసాం అనుకోండి. దీనిలో కిత్నే లోగ్, లోగ్ అంటే ప్రజలు మంది అని అర్థం కదా. సో ఇక్కడ స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉంటుందన్నమాట. ఎంతమంది అన్నప్పుడు దాంట్లో లేడీస్ ఉండొచ్చు జెంట్స్ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు. అందుగురించే కామన్గా కిత్నే అన్నాం అన్నమాట, అర్థమైందా. అలాగే దిన్ రోజులు, రోజులు హిందీలో పుల్లింగ శబ్దం అన్నమాట, పుల్లింగ బహువచనం అనమాట. అందుగురించే కిత్నే అని యూజ్ చేసాం, అర్థమైందా. అలాగే పైసా డబ్బు, పైసే డబ్బులు, డబ్బులు ప్లోరల్ కదా, ఓకే పుల్లింగ బహువచనం కాబట్టి కిత్నే అని యూజ్ చేసాం. కిత్నే పైసే ఎన్ని డబ్బులు అని యూజ్ చేసాం. నెక్స్ట్ గంటలు ఎన్ని గంటలకు అని చెప్పేటప్పుడు ఇక్కడ కూడా కిత్నే యూజ్ చేస్తాం అనమాట, అర్థమైందా. అలాగే బాయి బెహన్ అన్నప్పుడు దీంట్లో పురుషులు ఉన్నారు స్త్రీలు ఉన్నారు, ఇద్దరు కాంబినేషన్ ఉంది కాబట్టి ఇక్కడ కిత్నే అని యూజ్ చేసాం, అర్థమైందా. అంటే పురుషులు ఎక్కువ మంది ఉన్నా లేదా స్త్రీ పురుషుల కాంబినేషన్ ఉన్నా కూడా మనం కిత్నే
అనేది యూజ్ చేస్తాం అనమాట. అర్థమైందా? కితనే దిన్ ఎన్ని రోజులు. ఓకే, సో ఈ విధంగా అన్నీ కూడా పుల్లింగ శబ్దాలు వచ్చాయి పైన అంతా కూడా. మరి ఇక్కడ కితని ఎప్పుడు యూజ్ చేస్తామంటే చూడండి. ఓకే, ఇది స్త్రీలింగ పదం అనమాట. స్త్రీలింగ పదానికి ఉపయోగిస్తాం ఇవి. చూడండి, కితనీ కితాబే హై తుమ్హారే పాస్ అంటే నీ దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయి. ఇక్కడ పుస్తకాలు అనేది ఏదైతే ఉందో ఇది స్త్రీలింగ పదం అనమాట. అర్థమైందా? సో అందుగురించే కితనీ అని యూజ్ చేసాం మనం. కితనీ కితాబే హై తుమ్హారే పాస్ అంటే ఎన్ని పుస్తకాలు ఉన్నాయి నీ దగ్గర. నెక్స్ట్, తుమ్హారే పాస్ కితనీ గాడియా హై. గాడియా బళ్ళు. గాడి అంటే బండి, గాడియా అంటే బళ్ళు అనమాట ఎక్కువ. సో ఇక్కడ బండి అనేది ఏదైతే ఉందో స్త్రీలింగ పదం కాబట్టి కితనీ గాడియా హై యహా అంటే తుమ్హారే పాస్ కితనీ గాడియా హై అంటే నీ దగ్గర ఎన్ని బళ్ళు ఉన్నాయి అని చెప్తున్నాం. నెక్స్ట్, ఇస్ బాక్స్ మే కితనీ చీజే హై. చీజ్ అంటే వస్తువు, చీజే అంటే వస్తువులు. ఓకే, సో కితనీ చీజే హై అంటే ఇక్కడ చీజ్ అనేది ఏంటంటే స్త్రీలింగ పదం అనమాట. సరే, ఈ స్త్రీలింగ పుల్లింగ పదాలు మీకు ఎలా తెలుసు? ఓకే, సో మీరు అన్నిటినీ కూడా ఇది స్త్రీలింగ పదం ఇది పుల్లింగ పదం అని చెప్తున్నారు కదా, మీకు ఎలా తెలుసు అని అడిగితే జనరల్గా ఏంటంటే హిందీలో అన్ని పదాలని కూడా స్త్రీలింగ పుల్లింగాలు డివైడ్ చేస్తూ ఉంటాం కదా. సో అన్నీ ఎవరికి తెలియవు అనమాట. ఓకే, నేను ఒక 10 yearsగా హిందీ టీచ్ చేస్తూ ఉన్నా, ప్రతిరోజు హిందీ ప్రాక్టీస్ చేస్తూ మాట్లాడుతూ వింటూ ఉన్నా కూడా హిందీలో ఉండే అన్ని పదాలు స్త్రీలింగ పుల్లింగాలు నాకు తెలియదు. ఓకే, అన్నీ తెలియవు, ఎవరికి తెలియవు అనమాట. నాకే కాదు, ఎవరికి తెలియవు. ఓకే, ఎవరైతే హిందీ చిన్నప్పటి నుండి వాళ్ళ నేటివ్ స్పీకర్గా మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళకి కూడా రోజువారీ ఉపయోగించే పదాలు తెలుస్తాయి. ఓకే, మరి ఆ రోజువారీ ఉపయోగించినవి ఎప్పుడో బాగా రేరుగా ఉపయోగించే పదాలని వాళ్ళు కూడా ఆ పుల్లింగ్లో చెప్పేస్తూ ఉంటారనమాట. అర్థమైందా? అలాగే ఒకవేళ మీకు ఇది స్త్రీలింగం తెలియకపోతే ఏం చెప్తారంటే కితనే చీజే హై అని చెప్పచ్చు. అర్థమైందా? కితనే గాడియా హై అని చెప్పొచ్చు, కానీ అది మేనేజబుల్ అవుతుంది, కానీ ప్రాపర్ అంటే గ్రామటికల్గా కరెక్ట్ కాదనమాట. ఓకేనా? సో అలా చెప్పొచ్చు. కితనీ దూరీ హై యహాసే బాజార్. ఒకవేళ మీరు స్త్రీలింగ పుల్లింగాలు ప్రాపర్గా తెలుసుకోవాలనుకున్నట్టయితే మీకు ఇలా డిక్షనరీస్ అవైలబుల్గా ఉంటాయి. యాక్చువల్గా డిక్షనరీస్లో, ఓకే, హిందీ డిక్షనరీస్లో జనరల్గా ఇస్తూ ఉంటారనమాట. అది స్త్రీలింగ పుల్లింగ అనేది ప్రాపర్గా ఇస్తూ ఉంటారు. అలా మనకు సంబంధించిన డిక్షనరీ బుక్ ఒకటి అవైలబుల్గా ఉంది. ఓకే, ప్రింటెడ్ బుక్ అవైలబుల్గా ఉంది. ఈ బుక్లో మీకు అలా ప్రతి పదం ప్రక్కన కూడా అది స్త్రీలింగ పుల్లింగ అనేది మెన్షన్ చేసి ఇచ్చారన్నమాట. ఓకేనా? ఈ బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నా కూడా మీరు పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వచ్చు. ఓకే, సో అలాగే ఇదే డిక్షనరీకి డిజిటల్ కాపీ కూడా అవైలబుల్గా ఉంది. ఓకే, డిజిటల్ వెర్షన్ అనమాట. ఓకే, దీనికి సంబంధించిన లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీకు. చూడండి, త్రిభాషా నిఘంటు అని చెప్పేసి మనది హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఈ 3 లాంగ్వేజెస్ని కూడా కవర్ చేస్తూ ఒక డిక్షనరీ అవైలబుల్గా ఉందన్నమాట. ఇక్కడ మీరు ఏదైనా ఒక పదం, తెలుగు పదం సెర్చ్ చేశారనుకోండి, దాన్ని హిందీలో ఎలా చెప్పాలి అనేది మీకు వస్తుందన్నమాట. అది అలాగే స్త్రీలింగమా పుల్లింగమా అనేది కూడా మీకు ఇక్కడ వస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు వస్తువులు అని చెప్పాలి. ఓకే, వస్తువులు, ఓకే, సరుకులు ఇలాంటివి ఏవో కొన్ని పదాలు మీకు తెలియలేదు. యాక్చువల్గా వాటిని ఎలా చెప్పాలో హిందీలో మీకు తెలియలేదు. అలాంటప్పుడు మీరు డిక్షనరీని యూజ్ చేయొచ్చు అనమాట. చూడండి, వస్తువులు అని మీరు సెర్చ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ చూడండి వస్తుయే, స్త్రీలింగ బహువచనం వస్తుయే అనొచ్చు, లేదా చీజే. చీజ్ అంటే వస్తువు, చీజే అంటే వస్తువులు అనమాట. అర్థమైందా? వస్తుయే కానీ చీజే కానీ యూజ్ చేయొచ్చు. ఇది స్త్రీలింగ పదం, స్త్రీలింగ బహువచనం అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసాం చూసారా. ఇలా ప్రతి పదానికి కూడా అది పుల్లింగ స్త్రీలింగ అనేది మన ఈ డిజిటల్ డిక్షనరీలో మెన్షన్ చేసి ఉంచుతాం అనమాట. సో ఒకవేళ మీరు దీన్ని ప్రింటెడ్ ఫార్మాట్లో కావాలనుకుంటే మీరు బుక్ ఆర్డర్ ఇచ్చి మీరు తెప్పించుకోవచ్చు, మేము పోస్ట్ ద్వారా పంపిస్తాం. లేదు మీరు ఈ డిజిటల్ డిక్షనరీ కావాలనుకున్నట్టయితే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను నేను. ఫస్ట్ కామెంట్లో అలాగే డిస్క్రిప్షన్లో కూడా నేను లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు చక్కగా ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ యూస్ చేసుకోవచ్చు. మీరు ఎటువంటి ఎవరికి పే చేయాల్సిన అవసరం లేదు. ఓకే, చక్కగా మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఆ విధంగా మీరు తెలుసుకోవచ్చు, స్త్రీలింగ పుల్లింగాలు తెలుసుకోవచ్చు. కితనీ దూరీ హై యహాసే బాజార్, ఇక్కడ నుంచి ఎంత దూరం బజార్ అని చెప్పొచ్చు. నెక్స్ట్, కితనీ లడ్కియా తుమ్హారే కక్షా మే పడ్ రహీ హై. లడికియా అంటే బాలికలు కదండి, స్త్రీలింగ్ కదా, కాబట్టి కితనీ యూజ్ చేసాం అనమాట. అర్థమైందా మీకు?
ఎప్పుడైతే పుల్లింగ బహువచనం వస్తుందో అప్పుడు కితనే యూజ్ చేయండి. ఒక ఎన్ని లేదా ఎంతమంది అనే ఉద్దేశంలో. ఎప్పుడైతే మీరు స్త్రీలింగ బహువచనానికి సంబంధించిన పదాలు ఉపయోగిస్తారో అలాంటప్పుడు కితని అనేది యూజ్ చేయండి. అర్థమైందా? అలాగే చూడండి నెక్స్ట్ కితనా. కితనా అంటే అర్థం ఏంటంటే ఎంత అని అర్థం. కితనా అంటే ఎంత. కితనా సమయ లగేగా, ఇక్కడ సమయం అనేది ఏంటంటే పుల్లింగ పదం అనమాట. కితనా సమయ లగేగా అంటే ఎంత సమయం పడుతుంది, కితనా సమయ లగేగా. ఇక కితనా శాలరీ మిల్తా హే తుమ్హే, శాలరీ కితనా శాలరీ ఎంత శాలరీ దొరుకుతుంది, శాలరీ వస్తుంది నీకు. ఓకే, తుమ్హారే పాస్ కితనా పైసా హై, నీ దగ్గర ఎంత డబ్బు ఉంది. డబ్బు అనేది సింగిల్ ఎంటిటీగా తీసుకుంటున్నాం, అందు గురించే కితనా పైసా అంటున్నాం. అదే డబ్బులు అన్నప్పుడు కితనే పైసే అని చెప్పొచ్చు అనమాట. అర్థమైందా? కితనా దూర్ హై యహా సే బాజార్, కితనా దూర్ హై యహా సే బాజార్ అంటే ఇక్కడ నుంచి బజార్ ఎంత దూరం. ఓకే, నెక్స్ట్ కితనా వక్త్ లగేగా. వక్త్ అన్నా కూడా సమయం అనే అర్థం వస్తుంది అనమాట. కితనా వక్త్ లగేగా పహుంచనే మే అంటే అది చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది. ఓకే, నెక్స్ట్ కితనా కచ్చా సామాగ్రి బచా హై. కచ్చా సామాగ్రి అంటే ముడి సరుకు అనమాట. ముడి సరుకుని రా మెటీరియల్ని మనం కచ్చా సామాగ్రి అంటాం. కితనా కచ్చా సామాగ్రి బచా హై. బచనా అంటే మిగలడం అనమాట. బచా హై అంటే మిగిలి ఉన్నది అని అర్థం వస్తుంది. నెక్స్ట్ కితనా కమరా ఖాళీ హై, ఎంత గది ఖాళీగా ఉంది. గది పుల్లింగ శబ్దం అనమాట. కితనా కమరా ఎంత గది. ఓకే, ఏదైతే మీరు కౌంట్ చేయగలుగుతారో వాటిని మీరు కితనేతో చెప్తారనమాట. అంటే ఎన్ని అని కౌంట్ చేయగలుగుతారో వాటిని కితనీతో చెప్తారు. అర్థమైందా? అలాగే మరి కౌంట్ చేయలేని వాటిని కితనాతో చెప్తాం అనమాట. ఎంత దూరం, కితనా దూర్. ఓకే, కితనా వక్త్ ఎంత సమయం. ఓకే, సో ఇలా కితనా పైసా ఎంత డబ్బు, కితనే పైసే అంటే ఎన్ని డబ్బులు, కితనా పైసా అంటే ఎంత డబ్బు. కితనా కమరా అంటే ఎంత గది, గదిలో ఎంత ఖాళీగా ఉంది. ఓకే, ఎంత గది ఖాళీగా ఉంది అని అర్థం వస్తుంది అనమాట. అలాగే ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయని చెప్పాలనుకోండి, అప్పుడేమంటారు కితనే కమరే. అర్థమైందా? అక్కడ కితనే యూజ్ చేస్తారు అనమాట. ఎన్ని గదులు ఖాళీ ఉన్నాయంటే కితనే కమరా కాస్త కమరే అవుతుంది, అంటే గదులు అన్నప్పుడు కమరే. కితనే కమరే ఖాళీ హై అంటే ఎన్ని గదులు ఖాళీగా ఉన్నాయి. హై డాట్ ఉన్న హై వస్తుంది అనమాట. కితనే కమరే ఖాళీ హై. ఓకే, ఇలా మనం చెప్పాలి. ఓకే, సో ఈ విధంగా కితనా, కితనే, కితనీ. సో ఈ పేజ్ నెంబర్ 68లో మనం ఈ 3 ప్రశ్నవాచక పదాలని చూసాం మనం. సో కితనా, కితనీ. సో నెక్స్ట్ సెషన్లో పేజ్ నెంబర్ 69 మనం చూడబోతున్నాం. సో ఇవన్నీ కూడా ఈ పేజెస్ అన్నీ కూడా మన స్పోకెన్ హిందీ బుక్లోంచి తీసుకుని మీకు చెప్తున్నాం అనమాట. సో ఈ బుక్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు మిస్ అవ్వద్దు. ఇది ప్రింటెడ్ వెర్షన్ అందుబాటులో ఉంది, అలాగే డిజిటల్ వెర్షన్ మీరు ఫోన్లో చూసుకునే విధంగా PDF కూడా అందుబాటులో ఉంది. ఓకే, మీరు బుక్ ఆర్డర్ ఇవ్వాలనుకున్నట్టయితే పై నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే PDF ఆర్డర్ ఇవ్వాలనుకున్నా కూడా పై నెంబర్స్ని కాంటాక్ట్ చేయొచ్చు. PDF అయితే 199 రూపీస్ ఛార్జ్ చేస్తాం. బుక్ అయితే ఓకే ఇప్పటి కాస్ట్ అంటే ఈరోజు ఈ వీడియో చేస్తున్నప్పుడు దీని కాస్ట్ వచ్చేసరికి 450 రూపాయలు అనమాట. ఓకే, ఇంక్లూడింగ్ ఆల్ ఛార్జెస్ 450 రూపాయలు మీరు పే చేస్తే మేము ఈ బుక్ పంపించగలుగుతాం. లేదు మీకు ప్రింటెడ్ డిక్షనరీ కావాలనుకున్నట్టయితే ఇది 350 రూపాయలు ఛార్జ్ చేస్తాం. 350 రూపాయలు మీరు పే చేసి మీ ఆ స్క్రీన్ షాట్ అలాగే మీ అడ్రస్ క్లియర్గా మాకు వాట్సాప్ చేస్తే మేము మీకు బై పోస్ట్ పంపించగలుగుతాం అనమాట. ఓకే, ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కూడా. మీరు విశాఖపట్నం నుంచి అయితే డైరెక్ట్గా మన ఆఫీస్కి వచ్చి తీసుకోవచ్చు, లేదనుకుంటే బుక్ స్టాల్స్లో కూడా అందుబాటులో ఉంటాయి. మీరు వైజాగ్ అయితే ఆ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాం ఏ బుక్ స్టాల్స్లో అవైలబుల్గా ఉందనేది. అలాగే మన ఇన్స్టిట్యూట్ నుంచి ఆన్లైన్ క్లాసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ క్లాసెస్ అంటే ఇలా వీడియోలో కాకుండా డైరెక్ట్గా నేరుగా మేము మీకు లైవ్లో కనిపిస్తూ ఓకే మీ డౌట్స్ క్లియర్ చేస్తూ అక్కడ మీతో మాట్లాడుతూ ఓకే లైవ్లో క్లాసెస్ తీసుకుంటాం. మీరు ఎక్కడికైనా అనవసరం లేదు, మీ ఇంటి దగ్గర నుంచి మీరు క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు అనమాట. మేము హిందీయే కాదు ఇంగ్లీష్, తమిళ్ కూడా టీచ్ చేస్తాం. హిందీ, ఇంగ్లీష్, తమిళ్ 3 లాంగ్వేజెస్ తెలుగు వాళ్ళకి టీచ్ చేయడంలో లాస్ట్ 10 years ఎక్స్పీరియన్స్ మాకుంది. సో ఇప్పటికీ కొన్ని వేల మందికి మేము ట్రైన్ చేసిన ఎక్స్పీరియన్స్ మాకుంది. సో ప్రతి నెల కూడా బ్యాచెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడానికి కానీ బుక్స్ కోసం కానీ పైన నెంబర్స్ని కాంటాక్ట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.